ప్రభువునందు ప్రియులారా, మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామమున వందనములు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రభు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినమును బట్టి మనము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. ప్రియులారా, మొదటిసారిగా మీరు స్పిరిచువల్ థాట్స్ 1 అన్న మా యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఉన్నట్లయితే దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనము దేవుని గ్రంథములో నుండి దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. రండి, దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, సర్వాధికారి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మేము నమ్మదగని వారము, ఎన్నిక లేని వారము, నిష్ప్రయోజకులము అయినను మమ్మును మీరు ప్రేమించి మీ కుమారుని రక్తము ద్వారా విమోచించి మాకు పరలోకమే స్వాస్థ్యముగా మీరు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ గ్రంథములో నుండి మేము చదువుకున్న మీ వాక్యమును దీవించండి. మాతో మీరు మాట్లాడమని, మమ్మును బలపరచుమని యేసు క్రీస్తు ప్రభు ఘనమైన, శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో నుండి మనము గత వీడియోలో ఒక ప్రాముఖ్యమైన అంశమును జ్ఞాపకం చేసుకున్నాము. అదేమిటి అంటే, దేవునితో సహవాసము, దాని విలువ మనము ఆ వీడియోలో మంచి శ్రేష్టమైన తలంపులు జ్ఞాపకము చేసుకున్నాము. మనము ఈ వచనములో నుండి మనము మరికొన్ని తలంపులు
జ్ఞాపకం చేసుకుందాము. ఈ వచనములో సహవాసము అనున్నది చాలా ప్రాముఖ్యమైన పదముగా మనం చూస్తున్నాము. సహవాసము దుష్టునితో సహవాసము, దేవునితో సహవాసము. దుష్టునితో సహవాసము చేయుట ద్వారా నష్టము ఉన్నది, ప్రమాదము ఉన్నది. మన జీవితంలో అనేకమైన కీడులకు కారణముగా మిగిలిపోతాము. ఎందుకంటే దుష్టుడు ప్రారంభంలో మంచిగానే ఆకర్షణీయముగానే మేలుకరముగా ఉన్నట్టు చూపించి అందులోనికి మనలను ప్రవేశింపచేసి అందులోనికి మనలను నడిపించి అందులోనికి మనము వెళ్ళిన తరువాత అందులో నుండి మనకు తృప్తి, నెమ్మది, సమాధానము, క్షేమము లేకుండా చేయును. దుష్టుడు వాని క్రియలు, వాని తలంపులు, వాని ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉండను. మెట్టుకు దుష్టుని యొక్క పనులు ఎప్పటికైనా ప్రమాదకరముగానే ఉంటాయి. దేవుని గ్రంథములో మనము గమనించినప్పుడు ఒక చోట వ్రాయబడి ఉంది, దుష్టుల సంఘము నాకు అసఖ్యము అని వ్రాయబడి ఉంది. దుష్టుల సంఘము నాకు అసఖ్యము. మొదటి కీర్తన మొదటి వచనములోనే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, నడిస్తే ప్రమాదము ఉన్నది, నడిస్తే నష్టము ఉన్నది, నడిస్తే కీడులో పడిపోతారు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా మీరు ఉండాలి అంటే అక్కడే, అనగా మొదటి కీర్తన 2వ వచనములోనే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, అనగా దేవుని వాక్యమును చదువుతూ ఉండగా, దేవుని వాక్యమును వింటూ ఉండగా, దేవుని వాక్యమును గ్రహించుచుండగా అందులో నుండి ఆనందమును, సంతోషమును మనము అనుభవించగలము. దేవుని వాక్యానికి అంత ప్రభావం ఉన్నది. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని, అనగా దేవుని వాక్యమును చదువువాడు, ధ్యానించువాడు ధన్యుడు.
అట్టివాడు ప్రమాదములో పడిపోకుండా, కీడులో పడిపోకుండా, నష్టమునకు స్థానమును ఇవ్వకుండా జాగ్రత్త పడును. ఆ జాగ్రత్తలు, ఆ మెలకువలు, ఆ సూచనలు, ఆ సలహాలు దేవుని వాక్యమే మనకు ఇస్తుంది. దుష్టుల సంఘము దేవునికి అసఖ్యమైనది. దుష్టుని ఆలోచనలు ప్రమాదము వైపు నడిపించును. దుష్టుని ఆలోచనలు కలిగిన వారు భక్తిహీనులుగా మిగిలిపోతారు. కీర్తనల గ్రంథములోనే 9వ కీర్తనలో ఒక మాట వ్రాయబడి ఉంది. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఒక వ్యక్తి దేవుని మరచుచున్నాడు అంటే, ఒక వ్యక్తి దేవుని గూర్చిన ఆలోచన లేకుండా ఉన్నాడు అంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రేమను గ్రహించలేని స్థితిలో ఉన్నాడు అంటే అతడు దుష్టుని యొక్క స్వాధీనములో ఉన్నాడు. అటువంటి వారు పాతాళమునకు దిగిపోవుదురు. కాబట్టి దుష్టుని ఆలోచనలు అన్నా, దుష్టుల యొక్క సంఘము అన్నా, దుష్టుల యొక్క స్నేహము అన్నా అది ప్రమాదకరమైన సహవాసమే. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో, ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగూరునో వాడు దేవునికి శత్రువగును. ప్రియమైన స్నేహితుడా, సోదరుడా, సోదరి, నీవు దేవుని వాక్యమును చదువుతున్నావు, దేవుని వాక్యమును వింటూ ఉన్నావు, దేవుని మందిరమునకు వెళ్ళుచున్నావు, కీర్తనలు పాడుచున్నావు, నీకు కలిగిన దానిలో నుండి అర్పణలు కూడా చెల్లించుచున్నావు, దేవుని మందిరములో పరిచర్య చేయుచున్నావు. కానీ నీ హృదయములో దుష్టుడు నివసించుచున్నంత కాలము నీవు దైవ సంబంధముగా ఏ కార్యములు చేసినా వాటి వలన నీకు మేలు ఏమాత్రము కూడా లేదు. దేవుని వాక్యమును వింటూ ఉండగా, దేవుని వాక్యమును చదువుతూ ఉండగా, ఆ వాక్యమునకు నీవు లోబడుము. ఆ వాక్యములో వివరించబడుతున్న యేసు క్రీస్తు ప్రభువుకు నీ హృదయమును అప్పగించుము. సామెతలు 23వ అధ్యాయము 26వ వచనం, నా కుమారుడా
నీ హృదయమును నాకిమ్ము. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. పరీక్షించుకుందాము, పరిశీలించుకుందాము. నా హృదయములో దుష్టుడు నివసించుచున్నాడా? నా హృదయములో ప్రభువు నివసించుచున్నాడా? ప్రభు నివసించుచున్నట్లయితే మన జీవితములో మార్పు అనగా మనము ప్రభు యొక్క రూపములోనికి, ప్రభు యొక్క పోలికలోనికి, ప్రభు యొక్క గుణములలోనికి మార్పు అనేది దినదినము జరుగుతున్న ప్రక్రియ. నీవింకా మార్పు చెందలేదు అంటే, నీవింకా ప్రభు యొక్క రూపములోనికి మార్చబడుట లేదు అంటే, నీవింకా ప్రభు యొక్క గుణములు అమర్చుకోవడం లేదు అంటే, నీ జీవితంలో ప్రభు కాక మరెవరో నివసిస్తున్నారు. దుష్టుని సహవాసము ప్రమాదకరమైనది. దుష్టునితో సహవాసమా, దేవునితో సహవాసమా? మనము ఆయనతో సహవాసము చేయుట కొరకై ఆయన మన కొరకు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి మన కొరకై ఆ కలువరి సిలువలో ప్రాణము పెట్టెను. ఆయన మన కొరకై బలి ఆయను. ఆయన ఘనమైన శరీరములో నుండి అమూల్యమైన రక్తము నీ కొరకు నా కొరకు చిందించబడెను. ఆ రక్తములో కడుగబడిన వారు పరిశుద్ధులు, వారు నీతిమంతులు, వారు విశ్వాసులు, వారు పరలోకపు స్వాస్థ్యము. దేవునితో సహవాసము మనకెంతో మేలులు, ప్రయోజనములు, దీవెనలు కలుగచేయును. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము మనము చాలా పర్యాయములు ఈ మాట చదువుకొని ఉంటాము. యోబు గ్రంథము 22వ అధ్యాయము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఈ వచనములో రెండు ప్రాముఖ్యమైన మాటలు మనము చూస్తున్నాము. ఆయనతో సహవాసము చేసిన వారికి, ఆయనతో సంబంధము కలిగిన వారికి, ఆయనతో స్నేహము చేయుచున్న వారికి, ఆయన సహవాసపు నీడలో ఉన్నవారికి ఆయన ఏమిస్తున్నాడు? ఒకటి, సమాధానము ఇచ్చుచున్నాడు. ఈ సమాధానము పరము నుండి ఆయనను నమ్మిన ప్రతి విశ్వాసకి అనుగ్రహించబడే శ్రేష్టమైన గుణము. సమాధానము
మన అంతరంగములో ప్రభువు కలుగచేయువాడు. మన అంతరంగములో ప్రభువు నింపువాడు. మన అంతరంగములో ప్రభువు స్థిరపరచువాడు. దేనిని? సమాధానమును. రెండవది, మేలు కలుగచేయువాడు. ఆయనతో మనము సహవాసము చేస్తూ ఉన్నప్పుడు ఆయన చిత్తములో మనకు ఏది నిర్ణయించబడి ఉన్నదో, ఆయన చిత్తములో మనకు ఏది సిద్ధపరచబడి ఉన్నదో దానిని బట్టి మనకు సమాధానము, దానిని బట్టి మనకు మేలులు అనుగ్రహించబడును. ప్రియమైన స్నేహితుడా, సోదరుడా, సోదరి, నీవు నేను ఎవరితో సహవాసము చేస్తున్నాము? దుష్టునితో సహవాసము చేస్తున్నామా? దేవునితో సహవాసము చేస్తున్నామా? దుష్టునితో సహవాసము చేస్తూ దేవునితో సహవాసము చేస్తూ ఉంటే మన జీవితములో మనము నిష్ప్రయోజకులముగా మిగిలిపోతాము. దేవునితో సహవాసము అనగా ప్రతి దినము దేవుని వాక్యమును చదువుట, ప్రతి దినము ప్రభువుతో మాట్లాడుట అనగా ప్రార్థన చేయుట, ప్రతి దినము ప్రభు పాదముల చెంత మౌనముగా కూర్చొని సమయము గడుపుట, సహవాసము చేయుట. వీటితో పాటు మనము క్రమముగా దేవుని మందిరమునకు వెళ్ళవలెను. ఈ సహవాసములో మనము నిలిచి సాగిపోతున్నప్పుడు మన జీవితములో మార్పు, మన కుటుంబములో మార్పు, మనము ఇతరులకు మాదిరికరముగా సిద్ధపరచబడుదుము. మనం ఆలోచన చేసుకుందాం. నా సహవాసము ఎవరితో ఉన్నది? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవైన మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మా సహవాసము ఎవరితో మేము కలిగి ఉన్నాము? మీ లేఖనములో నుండి మీరు మాకు జ్ఞాపకము చేసిన మీ అమూల్యమైన మాటలను బట్టి స్తోత్రములు. మీతో సహవాసము కలిగి జీవించుటకు స్థిరపరచమని ఈ వర్తమానము వినుచున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు తాకుమని, సంధించమని, మా ప్రియుల కుటుంబాలను దీవించుమని యేసు క్రీస్తు ప్రభు ఘనమైన సర్వశక్తిగల నామమునని ప్రార్థన చేయుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు.